మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే మా. నమస్తే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. కానీ ఈ రోజు కొంచెం కట్టి కొంచెం మీఠీ లాగా కొంచెం హ్యాపీ కొంచెం సంతోషం ఉందమ్మా. వెరెన్ టుడేస్ వరల్డ్ ఉమెన్ ఇస్ గ్రోయింగ్ సూపర్ ఫాస్ట్ అని అనుకుంటున్నా కూడా మళ్ళీ కొత్తగా ఈ మధ్య ఎక్కువగా భార్య బాధితులే ఎక్కువ శాతం మగవాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారని వింటున్నాం. న్యూస్ లో కూడా వరుసగా ఒకటి వింటామా, వరుసపడి అవే వస్తుంటాయి. ఏమిటో చాలా మంది యంగ్స్టర్స్ హూస్ రియల్లీ ఎడ్యుకేటెడ్, ఏదో లో ఫ్యామిలీస్, వాళ్ళకి ఏం తెలియక ఎక్కడికి పోవాలో తెలియక అట్లాంటి పనులు చేశారు, సూసైడ్లు చేసుకున్నారని కూడా లేదమ్మా. హూస్ వెల్ ఆఫ్ ఫైనాన్షియల్ గా కూడా, ఎడ్యుకేషనల్, అలాంటి వాళ్ళే మా భార్య వల్లే నేను ఈ రోజు సూసైడ్ చేసుకుంటున్నాను పోతున్నారు. వీడియోస్ రూపంలో మళ్ళీ ఆడవాళ్ళకి సమస్యలు ఉన్నాయి లేవని కాదు, ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సో మీరు రోజు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా, మీకు ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? సో వేర్ ఇస్ ఉమెన్ రియల్లీ స్టాండింగ్ టుడే? లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రశ్న అడిగితే నేను చెప్పాను, ఒక ఫోటో ఆడపిల్లది పట్టుకొని మా కాలంలో మా మహిళా మండలి స్టార్ట్ అయినప్పుడు, మహిళా మండలి అంటే ఏంటంటే ఆడవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడితే ఏ విషయంలో అయితే భార్యాభర్తల అన్యోన్యత లేదో మేము పిలిచి అడిగితే మాకు సీక్రెట్స్ చెప్పేవాళ్ళు. అప్పుడు మేము కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. అప్పుడు భర్తల హరాస్మెంట్, మేల్ ఈగో చాలా ఉండేది, అత్తమామలది చాలా ఉండేది. అప్పుడు ఇన్నర్స్ క్లీన్ చేసుకొని ఆడవాళ్ళు భర్త దగ్గరికి వెళ్ళేవాళ్ళు కారు. అంటే అమ్మా నాన్న అవి కూడా చెప్పేవాళ్ళు కారమ్మా. అంత అజ్ఞాన దశలో నుంచి వచ్చింది మహిళల పోరాటము అంతా. అప్పుడు తర్వాత దీన్ని ఆత్మీయ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అది అప్పుడు పెట్టిన తర్వాత మేము ఒకరోజు గడి స్కూల్ దగ్గర ఒక స్కూల్లో స్లమ్లో ఒక పిల్లకు వాళ్ళమ్మనేమో గిన్నెలు తోమడానికి వెళ్ళిపోతుంది, ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి. ఆ తల్లి వచ్చి వంట చేసే టైంలో ఇది పుస్తకాలు తీసుకొని స్కూల్కి పోవాలి. అయితే జడేసుకోకుండా పోతే జడ కట్ చేసింది వాళ్ళ టీచర్. మేము పోయి హరాస్ చేసాం. దట్ ఈస్ రాంగ్. ఆ అమ్మాయి పరిస్థితిని నువ్వు తెలుసుకోకుండా జడ వేసుకురాలేదని జట్టు కట్ చేయమనేది క్రైమ్. అంటే రౌడీలు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఓ మై గాష్. అప్పుడు మేమేమనుకున్నామంటే జనరేషన్ మారిపోయింది, అవా కేర్ ఫౌండేషన్ అని పెట్టాం. దీంట్లో మాకు మగవాళ్ళు కూడా ఇప్పుడు మెంబర్స్ గా ఉంటారు. ఓకే. అయితే మేం కౌన్సిలింగ్ చేసేది ఏంటి? కౌన్సిలింగ్ ప్రతి ఆఫీసులో ప్రతి చోట ఎక్కడైనా పర్వాలేదు, చిన్న కంపెనీ కానీ ఆఫీస్ కానీ ఏముంటే దాంట్లో ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళ సమస్యను వాళ్ళే కాలేజీలో, స్కూల్స్ లో, పబ్లిక్ లో, ఆఫీసుల్లో అన్ని చోట్ల ఇద్దరిద్దరు మెంబర్స్ ఉంటారు. వాళ్ళది వాళ్ళే సాల్వ్ చేసుకుంటుంటారు. పొలిటికల్ ఇష్యూ ఏదన్నా వచ్చి వాళ్ళ మీద అటాచ్మెంట్ వచ్చినప్పుడు మేము పెద్దవాళ్ళం ఇన్వాల్వ్ అవుతాం. లేకపోతే మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకోము, మేము డబ్బులు ఇవ్వము. ఫ్రీ కౌన్సిలింగ్ సర్వీస్. ఎక్కడుండే ఇద్దరు రిప్రజెంటేటివ్స్ వాళ్ళే అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉంటారు మా అవా కేర్ ఫౌండేషన్ వాళ్ళు. అప్పటి కాలంలో ఏంటంటే ఒక ఆడపిల్ల ఫోటో తీసుకొని నా పిల్లకి సంబంధం కావాలి, నా పిల్లకి సంబంధం కావాలి, పిల్లగాడు ఉన్నాడు అని ఎతికేవాడు. ఇవాళ పిల్లగాడిని ఫోటో తీసుకొని పోయి ఒక పిల్లుందా మా పిల్లగాడు చదువుకున్నాడండి, బాగా డబ్బు ఉందండి మా దగ్గర, కానీ ప్రౌడ్ ఫీలింగ్ అమ్మాదైతే. తర్వాత ఆ రోజుల్లో మేము స్త్రీ స్వతంత్రం అని బస్సుల్లో 50% సీట్లు ఇవ్వకుండా మగవాళ్ళు వచ్చి మా మీద పడి రాసుకొని పూసుకొని తిరిగేవాళ్ళు. తిరిగితే మేము ఫ్లెష్ కార్డ్స్ పట్టుకొని మేము మద్యపాన నిషేధంలో కూడా మల్లాది సుబ్బమ్మ, నేను, మిగతా వాళ్ళందరం కొట్లాడిన వాళ్ళమే. మేమంతా సంధ్యావందనం ఆవిడ పెద్ద వాళ్ళం ఉన్నాం మేము. అప్పుడు బస్సు రిజర్వేషన్ మాకు కావాలి, మాకు ఒక సీట్లు ముందర అని మేము పెట్టుకున్నాం. ఇవాళ మగవాళ్ళు ఫ్లెష్ కార్డు పట్టుకొని నాకు బస్సు ఫ్రీ బస్సెస్ భలే కలిపారమ్మా అసలు ఆ రోజుల్లో. అప్పటికి ఇప్పటికి ఎంత ఏంటి, పిల్ల పుట్టగానే ఆడపిల్ల నానే అదృష్టవంతరాలువే, కొడుకులు పుడితే దరిద్రులు, వాళ్ళు ఏం బాగా చూడట్లేదు మనని, చూడరే, నీకు తెలియదు, కొడుకులు అయితే కోడళ్ళ దెబ్బకి వెళ్ళిపోతారు, ఆడపిల్ల పుడితేనే మంచిగా ఉంటుంది, ఆడపిల్ల చూస్తేనే మంచి చెడు చూస్తుంది. లక్షల మంది, వేల మంది, కోట్ల మంది రోజు ఆ బ్లెస్సింగ్స్ రిలీజ్ చేయగానే ఈ విశ్వం ఏం చేసింది, ఆడవాళ్లకు పవర్ ఇచ్చేసింది కదమ్మా. ఆడవాళ్లకు పవర్ వచ్చి ఆ రోజుల్లో అత్తలు కోడళ్ళకు గజగజ అత్తలకు భయపడుతుంటాం. మేము టీచర్లు అందరం స్టాఫ్ రూమ్ లో కూర్చొని మా అత్త చూసి ఇట్లా, మా అత్త నన్ను ఇట్లా అనేది, మా అత్త బెదిరించింది గుచ్చుకుచ్చుకుచ్చుకుచ్చుగా చెప్పుకొని ఏడ్చుకునే వాళ్ళం. ఒక్కొక్కళ్ళ కష్టా చెప్పుకొని తిండి తిందామంటూ కూడా మా అత్త కళ్ళెదురుగా మా ఆడపిల్లనేమో తినకుండా పోయింది, ఈమె మాత్రం తినిపోతుంది, తిండి తినాలంటే కూడా భయపడుకుంటూ వచ్చేవాళ్ళం. ఇవాళ కోడలు వస్తుందంటే అత్తలు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. సో సాడ్ కదమ్మా.
అమ్మ క్యూకి నిన్న ఎవరో పెళ్ళని పెళ్లి కార్డు అమ్మ తెచ్చిచ్చారు. అమ్మ అత్త అమ్మ కావచ్చా ఎప్పటికైనా? కావచ్చు, 100%. ఎంత బాగా చూసుకుంటారు తెలుసా మా ఫ్రెండ్స్ వాళ్ళ కోడళ్ళని, అపురూపంగా చూసుకుంటారు. కానీ కోడలికి ఇదంతా కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాల చేత మనుషులం పెరుగుతున్నాం నాన్న. దట్ ఈజ్ రాంగ్. పుట్టి నీవు ఆడపిల్లవే, ధైర్యంతో అట్లా చెయ్యకు, కొంచెం మాట వినరాదు, కొంచెం అణిగిమణిగుండు. అత్త దగ్గర ఇట్లనే అత్త అంటే బండ రాక్షసు లాగా ఉంటుంది, బాగా కొడుతుంది, నిన్ను తిడుతుంది, తల్లిలాగా చూసుకుంటుందా? ఎంతైనా అత్త అత్తనేనే. చిన్నప్పటి నుంచి చిన్నటి భావాలు కలిగినటువంటి పిల్ల దగ్గర నుంచి మెచ్యూర్ అయి పెద్దగా అయిందాక ఇవే భావాలు ఊర్లందరూ చెప్పినరు, ఇంటి పక్క ఆమె చెప్పే, ఇంటి వెనక ఆమె చెప్పే, పేపర్లో అవే వచ్చినాయి. అత్త దగ్గరికి పోయి భయపడుతూ అత్త తిడుతుంది అనుకుంటుంది. ఎప్పుడైతే SMS లాగా ఈమె థాట్ రిలీజ్ అవుతుందో అత్త ఈమెను తిడుతుంది. అత్త తిట్టదు, అత్త చాలా బాగా చూసుకుంటుంది. కానీ ఆమె గట్టిగా మాట్లాడినా ఈమె ఫీల్ అవుతుంటుంది, మా అత్త నన్ను తిట్టింది అని అనుకుంటుంది. ఆమె ఎదురుగా భయపడుతూ చేయాల్సిన సక్రమంగా తనకు అన్ని వచ్చేస్తుంది. కానీ అత్త దగ్గర భయపడిపోతుంటుంది, అత్తతో తిట్లు తింటుంది. మొగుడానే కొన్ని మాటలు చెప్పకూడదు, మొగుడు దగ్గర ఎట్లుండాలి, అలా పిచ్చి పిచ్చి భావాలు నమ్మకాల చేత సంసారాలు చిన్న భిన్నం అవుతున్నాయి నాన్న. అది కారణం. కానీ ఇద్దరి భార్యాభర్తల మధ్యలో జరుగుతున్నటువంటి వ్యవహారము అత్తాకోడళ్ళ మధ్యన అవుతున్న వ్యవహారం కాదు. జరుగుతున్నది ఏదైతే ఉందో మూఢ విశ్వాసాలు, ఏ థాట్ ఫీలింగ్ అయితే ఈ విశ్వంలో రిలీజ్ అయి వెళుతుందో అదే జీవితంగా మిగులుతుంది. ఒక కోడలు హరాష్ చేసింది అత్త అనంటే రెండో రోజు ఎక్కడో సూసైడ్ కేసు కనపడుతుంది. అత్త హరాష్ చేసింది, అత్తని జైల్లో పెట్టారు. అలా అత్తని జైల్లో పెట్టారు. ఆడపిల్లలేనేం ఆడపిల్ల. ఇప్పుడేం చేస్తున్నారు, పెళ్ళాం హరాష్ చేస్తే మగవాడు అండ్ అది పేపర్లో టీవీలో రిలీజ్ అయిపోయి ఈ రోజు ఆడపిల్లలు స్వతంత్రంగా ఉంటున్నారు, మొగాడు అడిగిమడుగుంటున్నాడు, మొగాడులాగానే ఉంటలేడు అన్న మాటలు ఏవైతే వచ్చాయో నిజంగా ఆ వేవ్స్ వల్లనే ఇవాళ డౌన్గా ఉన్నారు మగపిల్లలు, మగతనం లేకుండా. బట్ యు సపోర్ట్ ఇట్ అంటే అబ్బాయిలు డౌన్గా ఉంటున్నారు లేకపోతే ఎందుకుంటున్నారో నేను చెప్తాను. మీరు సింగిల్ అప్పుడైతే ముగ్గురు నలుగురు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండేవాడు. సింగిల్గా ఒక్క మగపిల్లగాడే పుడతాడు, లేదు ఇద్దరే కొడుకులు ఉంటారు, ఒక అన్న చెల్లి మాత్రమే ఉంటారు. వాళ్లకు మానసికంగా స్ట్రెంత్ ఉండదు మగపిల్లలకి. నా కుటుంబము నా వాళ్ళు నా వెనక ఉన్నారు అనుకున్నప్పుడు థాట్ ఫీలింగ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ కాగానే యుఎస్కి వెళ్తున్నా. యుఎస్కి వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్గా బతకాల్సి వస్తుంది. నేను ఇక్కడ బాగుంటేనే మా అమ్మ నాన్న బాగుంటారు. న్యూనతాభావం ఏదైతే వచ్చిందో, ఎప్పుడైతే తనకు భయపడుతూ ఉంటాడో 3600 నాడు కండరాలు నరాలు అన్నీ వీక్ అయిపోతుంది, థాట్ ఫీలింగ్ వీక్ అయిపోతుంది, వీర్యకణాలు నశించిపోతాయి. మగవాడికి మగతనంలో తక్కువతనం వస్తుంది, పిల్లలు పుట్టడం లేదు. దానికి కారణాలని ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఆలోచన విధానమే మనుషుల శారీరక బలహీనులను చేస్తూ, శారీరక బలహీనులు అయిన తర్వాత మానసిక బలహీనులే గొడవలు జరుగుతున్నాయి. మగపిల్లల సూసైడ్కి కారణాలు ఇవే. రైట్ అమ్మ, మరి ఈ రోజు టుడే 2025 ఉమెన్ వేర్ వి స్టాండ్ అండ్ వాట్ డూ యూ థింక్ వీ హ్యావ్ టు బి లైక్? మనం ఎట్లా ఉండాలి, మనం ఎక్కడ ఉన్నాము? ఊర్లలో ఇంకా అత్తగారుల డామినేషన్, మొగుడి డామినేషనే ఉంది. అదే మంచిది. ఒక కేసు చెప్పనా? ఒక అమ్మాయి డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇంత మీడియాలో ఓపెన్గా నేను చెప్పొచ్చో చెప్పకూడదో. మా అప్పుడు కూడా డాక్టర్లైనా వాళ్ళ ఆడపిల్లలుగా చచ్చిపోయారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళ మగ డాక్టర్ పిల్లలు కూడా మన భార్యని ప్రేమించారని చచ్చిపోతున్నారు, అది వేరే విషయం. కానీ ఒక డాక్టర్ నాకేం ఫోన్ చేసింది తెలిసిన, మేము బాగా బీద ఫ్యామిలీ, వేరే ఒక ఫ్యామిలీతో పెళ్ళి అయిపోయింది. ఆయన మిలిటరీలో ఆఫీసరు, 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటాడు. ఫస్ట్ నైట్ జరగలేదు మాకు ఇప్పటిదాకా అని చెప్పి. ఎందుకనమ్మా? సెక్స్ పరంగా ఆమెను ఎమోషనల్ చేసి ఇడిచిపెడతాడంట, అంతే, సెక్స్ చేయడంట. రీజన్ బిహైండ్ ఏం లేదు, పిచ్చి కుక్కలాగా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఇది పోతులేదు. అతను కావాలన్న పిచ్చి కోరిక. భర్త కదమ్మా. కానీ అతను దూరంగా ఉంటున్నాడు, నటిస్తున్నాడు, ఆమెను ఒక కుక్క పిల్లలాగా వాడుకుంటున్నాడు. ఇలాంటి కేసులు చూసినప్పుడు ఇంత క్రిమినల్ మైండ్ అనేది, అంటే పోలీస్ ఆఫీసర్లుగా వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం ఇలా ఉంటుంది, షాడిస్ట్ మెంటాలిటీ. నాకు నిజంగా అమ్మాయికి చెప్పాను, నువ్వు డాక్టరు కదే, అనాథాశ్రమానికి వెళ్ళి బతుకు, ఇంకో ఓల్డేజ్ హోమ్. ప్రపంచం చాలా పెద్దది. అప్పుడంటే ఆడపిల్లని బయటకు పంపిస్తే ఇప్పుడు దేశాలు నాకు ఎవ్వరు లేరు అనాథని అంది. హ్యాపీ. ఇంకా నువ్వెక్కడున్నావు చెప్పకు, డైవర్స్ ఇయ్యకు, గిన్నెలు దోమమని కొడతాడంట వాళ్ళ మామ, వంట చేయమని అత్త సతాయిస్తుందట, జుట్టు పట్టి ఈడ్చుకొని పక్క రూమ్లోకి తోసేస్తారంట. ఆమె హాస్పిటల్లో పనిచేసి 4-5-6 గంటలకు వస్తే ఇవన్నీ పనులు చేయాలంట.
ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఇంకా అమ్మా. ఇంకొక కేసు ఉమ్, యుఎస్లో ఉన్నారంట. ఒక బిడ్డకు డైవర్స్ అయిందట, రెండో అమ్మాయికి. పెద్ద రిచ్ ఫ్యామిలీ. ఉమ్, రెండో అమ్మాయికి మాత్రం వాళ్ళ అత్త ఇక్కడి నుంచి ఫోన్ చేస్తుందట, లేచిందారా, అది ఏది లేవదురా, నాకు తెలుసు, దాని ఈపులు బగలగొట్టి లేపు, పిల్లలు ఇద్దరిని చూసుకోవాలి. వాడు వచ్చి పట్టన కొడతాడంట. ఉమ్. ఏమైంది, ఇంకా లేవలేదు, పిల్లల్ని చూసుకో, ఉద్యోగం చేయి. ఆ పిల్ల ఎక్కెక్కి ఏడుస్తుందట, ఈమె ఎక్కెక్కి ఏడుస్తుందట. తల్లి ఎక్కెక్కి ఫోన్ చేస్తే నేను తిట్టాను బేసికల్గా. నేను ఒక తల్లిగా ఆ పిల్ల ఎందుకు భర్త హరాజ్ చేస్తుంటే బాధపడి ఏడిచి నీకు చెప్తుంది తెలుసా? చెల్లెలు ఫ్యామిలీ డైవర్స్ అయింది కాబట్టి తను చెల్లెలి మీద ప్రేమతో నా సంసారం కూడా ఇట్లయితే అమ్మా నాన్న కష్టమని బాధపడుతూ ఉంది. ఆ నెగిటివ్ వేవ్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. ఆమె నెగిటివ్, ఈమె నెగిటివ్, ఈ తల్లి నెగిటివ్. తల్లి ఓని బలబల ఏడుస్తుంటే తిట్టను. కళ్ళు నోరు మూయి ఫస్ట్. నువ్వు ఒక తల్లిగా నీకు ఒక దేవుడు నమ్మకం ఉంటే దేవుడిని నమ్ముకో, ఆ దేవుడి పాదాలు పట్టుకో, నీ బాధను చెప్పుకో. నీకు డబ్బు సఫిషియెంట్గా ఉంది కదా, ఉద్యోగం వదిలిపెట్టి నా దగ్గరికి రావా, నీకేంటే నేను చూసుకుంటా అని ఒక ధైర్యం ఇది ఆ పిల్లకి చాలు. ఎవరో లోకం ఏదో అంటుందని నువ్వు బాధపడుతూ అక్కడ ఎందుకుంటావు బిడ్డ, నువ్వు వచ్చేసేయి, ఫారెన్లో ఉండక్కర్లేదు, నువ్వు ఇండియా వచ్చేసేయి, నేను చూసుకుంటాను, ఒక ధైర్యమైన మాట చెప్పలేదా తల్లి? ఇంకా ఈ పక్కామనుకుంటది, ఈ చుట్టాలేమని ఏమనుకుంటది, చుట్టాలు 4 రోజులు అనుకుంటారు, పోతుంటారు. రోడ్డు మీద పోతుంటే ఒక కుక్క అరుస్తుంది, ఆ కుక్క అరిచిందని భయపడుతుంది, అది కట్టబట్టుకొని మనం పోతుంటే. ఒక కుక్క అరవగానే ఇంకో కుక్క అక్కడ పక్కనుండే 4 కుక్కలు అరుస్తాయి, దూరంగా ఎక్కడో ఉండే కుక్కలన్నీ అరుస్తాయి. ఇవి అరిచిందని అరుస్తాయి. ఇది ఎందుకు అరిచిందో ఎవడి తెలియదు. సో లోకులు కాకులు అన్నారు. ఇలాంటి మాటల కోసము ఆ అమ్మాయి జీవితం కాదు, ఎన్ని ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి చూడన్న. అంటే నేను చెప్పాను, నువ్వు ఎదురు తిరిగితే నీకు పాజిటివ్ ఎనర్జీతో నీవు ఉంటే నీ పరిస్థితులు అనుకూలించొస్తాయి. ఆ భర్త టీక్ అవుతాడు, అత్త టీక్ అవుతుంది, సమాజం టీక్ అవుతుంది. నీవు ఉద్యోగం చేస్తూ స్వీయ నిర్ణయ శక్తి ఎందుకు లేదు నాన్న? మగపిల్లలు, అమ్మ మాకు పెళ్ళయింది, పెళ్లి కూడా కాలేదు. నిజంగా ఒక విచిత్రమైన కేసు వీరు, పెళ్లి కాలేదు, యుఎస్ లో పిల్లగాడండి, ఇండియాలో విజయవాడలో ఉండే పిల్లతో ఎంగేజ్మెంట్ జరిగింది. యుఎస్ వెళ్ళడానికి పెళ్లి 6 నెలల టైం ఉంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే వీసా ప్రాసెస్. ఈ లోపల వాళ్ళ నాన్న చనిపోవడము, ఆస్తుల గొడవలు జరగడము, అన్ని జరగడంతో వీడితో పెళ్లి నువ్వు చేసుకుంటే మాత్రం నీకు ఆస్తి ఇవ్వము అని అన్నారంట. ఆ పిల్లగాని మీద కోర్టులో కేసు వేసారంట. ఇప్పుడు పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు అబ్బాయికి, ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది, రంగారెడ్డి కోర్టులో. అమ్మ నీకు ఎవరన్నా జడ్జిలు తెలుసా? అందరు తెలుసు నాన్న, నీకు ఏం కావాలని అడిగితే ఇవన్నీ చెప్తున్నాడు ఆ పిల్లగా. కోర్టులో కేసు నడుస్తుంది, పెళ్లి చేసుకొని హరాష్ చేస్తూ పెళ్లి చేసుకొని ఇక్కడ ఇడిచిపెట్టి అక్కడ ఉన్నాడని కేసు వేసిండట వాడి మీద. నేను ఆమె చూడమ్మా చేయకూడే లేదమ్మా అంటున్నాడు ఆ పిల్లగాడు. రకరకాల కేసులు చూడండి, చూసారా? మగపిల్లలు కూడా ఇంత అత్త హరాష్ చేస్తుందని ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఇవాళ రేపు అమ్మాయిలు, నేనెందుకు భయపడతా, నీకు కుటుంబం అంటే ఏమిటిది, నేను కూడా సంపాదిస్తున్నాను. నేను రాత్రి 11 గంటలకు పోయి తాగి 12:30, 1 గంటకు వస్తే వాళ్ళ అత్త మామ గజగజగజగ భయపడి కోడలు ఎప్పుడు వస్తే డోర్ తీద్దామని కూర్చుంటున్నారు తాగి హైటెక్ సిటీలో. ఇంత చెడ్డీలు వేసుకోని అది వస్తుంటే ఎవడు పట్టుకొని పోతాడో. అత్త మామకి ఎలాగుంటుంది నాన్న, కోడలికి గట్టిగా చెప్పడానికి లేదు. అమ్మా, ఆడవాళ్ళకి ఎంత సేఫ్టీ ఉందో మనకు తెలియదు. ఏ ఆటో వాడో అన్కాన్షియస్తో ఏ తాగో డ్రగ్స్ తినో అలా వస్తూ ఉన్నప్పుడు సంసారాలు చిన్నాభిన్నం అవుతున్నాయి కదమ్మా. కానీ వీళ్ళేంటి, కులాలని, మతాలని, పట్టింపులని, భావాలని, లోకం గురించి. కోడల్ని ఏమన్నంటే బయట పరువు పోతుంది, కొడుకు వాళ్ళు మంచోళ్ళు గారు కోడలు ఇడిచిపెట్టిపోయిందంటారని భయపడి అడ్జస్ట్ అవుతున్నారు. రకరకాల టైప్స్ ఆఫ్ మనుషులు ఉన్నారు ప్రపంచంలో. సో మేల్ డామినేషనా ఫీమేల్ డామినేషనా అని మాట్లాడుకునే పరిస్థితిలో లేము అంటారు మీరు? లేదు, ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరు ఇవాళ సమానంగా ఉన్నారు. ఈ విశ్వము అనేది స్త్రీ పురుషులు రెండూ కలిసినటువంటిది అర్ధనారీశ్వర తత్వము. మేల్కి శక్తి లేదు, మేల్ ఈజ్ ది డామినేటింగ్ పర్సన్. కానీ తెలివితేటలు, శక్తి అంతా స్త్రీ ద్వారానే ఉన్నాయి, స్త్రీ ద్వారానే ఉంది. ఇది పురుషుడు, ఇది స్త్రీ. స్త్రీ అంటే తల్లి అంటే మనసు. ఆ మనసును కష్టపెడుతూ బ్రతికితే ఇలాంటి వ్యవహారాలు జరుగుతాయి. ఇదేరు తండ్రి అంటే భర్త అనేవాడు ఎప్పుడైనా భార్య మనసు కష్టపెడితే మనసు బాగాలేని వ్యవహారం జరుగుతుంది. పురుషుడు స్త్రీని సరిగ్గా చూడకపోతే ఇతని ఇలాంటివి అనుభవించాల్సి వస్తుంది.
కాబట్టి ఈ విశ్వానికి మనం ఏమిస్తామో అదే రిటర్న్ అయి తిరిగి వస్తుంది. నీవు కోడళ్లను బాగా చూసుకుంటే మంచిగా చూసుకునే, కొడుకులను బాగా ప్రేమిస్తే ప్రేమిస్తారు నిన్ను, భార్యను ప్రేమిస్తే నీకు రిటర్న్ వస్తుంది. అంటే ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరు ఈక్వల్గా, భర్తకు భార్య, భార్యకు భర్త సమాన దృష్టితో ప్రేమను, కోపాన్ని అన్యోన్యంగా కలిసిపోయి ఆహా ఏ నవమని నేను చెప్పట్లేదు. కుట్టుకోండి, తిట్టుకోండి, విమర్శించుకోండి, విడిపోయేదాకా కాకుండా ఎంతవరకు నీవు లాగాలనో లాగాలి, ఎంతవరకు వీడు లాగాలనో అంతే. ఒక కేసు వచ్చింది నాన్న, లాలపేటలో పెద్దగా 6 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. నన్ను పిలిచారు, ఇప్పుడు మీరు పిలిచినట్టుగా పిలిస్తే నేను వెళ్ళాను. ఒక గుళ్ళో పంచాయతీ పెడుతుంటే మా ఫ్రెండ్ వచ్చి రావే బాబు నువ్వు ఏదన్నా వచ్చి 3 నిమిషాలలో పరిష్కారం చేసేసిన, ఇప్పుడు కూడా యాదగిరిగుట్ట పోతే రండి మేడం మీ వల్లనే మా ఫ్యామిలీ నిలబడ్డది, నన్ను ఫ్రీగా యాదగిరిగుట్ట తీసుకెళ్ళిపోతారు, 5 నిమిషాల్లో సాల్వ్ చేసిన. ఏంటో వ్యవహారం అమ్మా? ఏమీ లేదు. ఆ పిల్లగాడిని పిలిచి నేను అడిగిన, ఏరా మీ అమ్మ ఇట్లా చెప్తుంది, కోడలు బాగాలేదని చెప్తుంది, ఇది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అంటే, ఫస్ట్ వీళ్ళిద్దరిని పిలిచి అడిగిన, మీకు ఇద్దరికి సెక్స్ పరంగా ఓకేనా, నీకు ఆయనతో అనుబంధం బాగుందా, ఈ అబ్బాయి అన్నాడు, మీ అమ్మాయితో నీకేం ఏం లేదు, మేమిద్దరం మంచిగా కలిసిపోయి ఉంటాం, ఆమె కావాలని నాకు కూడా ఇష్టమే అన్నాడు. ఓహో ఇది కలిసిపోయే కేసు, బయటి వ్యవహారాలే బాగలేవు. అర్థమైపోయింది మీకు? అర్థమైపోయింది. అప్పుడు వీళ్ళని కంట్రోల్ చేసిన, వాళ్ళని కంట్రోల్ చేసిన. ఏమనుకుంటున్నారు, ఆడపిల్ల రాగానే ఆమె పెరిగిన వాతావరణం ఏంటి, ఆమె డిగ్నిటీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నువ్వు చులకనగా చూసి మాట్లాడితే తల్లిదండ్రులంటే పడదు. మీరు కూడా అంతే, మీరు వాళ్ళు ఎవరు పట్టించుకోకండి, వాళ్ళిద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారు. కలవనప్పుడు మీరు అందరు ఇన్వాల్వ్ కండి, వాళ్ళు బతికే హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు మళ్ళీ నీవు అట్లా కాదమ్మా, వాళ్ళ అరే నువ్వు నోరు మూసుకోమని చెప్పిన కదా, వాడు అట్లా కాదమ్మా చుప్ నోరు. మొత్తానికి అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు చాలా. సో ఎట్ ది ఎండ్ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ, మీతో డిస్కషన్ లో రకరకాలు ఉన్నారు, మనం మేల్ డామినేషన్, ఫీమేల్ డామినేషన్ అని మాట్లాడుకునే టైంని క్రాస్ అయిపోయాము. అర్ధనారీశ్వర తత్వం గురించి కూడా మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇలా ఉన్నాము ఇప్పుడు. ఇది ప్లస్ ఇది మైనస్, రెండు కలిస్తే ఎనర్జీ. సంసారం అంటే అదే గుప్పిడి. ఆమె గుప్పిడి మోసిందంతేలే అమ్మా, గడప దాటితే కన్నీరు అవుతుంది. ఒక స్త్రీ ఇక్కడ ఏడ్చింది, అందుకేనా సునామీ వచ్చింది అని రాశాను. ఎక్కడో సునామీ వచ్చిందంటే ప్రకృతి భయపడుతుంది. ఒక స్త్రీలు ఏడుస్తుంటే భీకరమైనటువంటి భూకంపాలు రావడం, స్త్రీ కన్నీరు దాల్చడం ఈ విశ్వానికి ఇష్టం ఉండదు నాన్న. కాబట్టి ఆనందంగా సంతోషంగా ఉండండి. వీళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వీళ్ళు, ఎవరమైనా ఒకటి. ఈ విశ్వం మొత్తంలో ఉన్న ప్రతి జీవిలో శక్తి ఉంది, ప్రతి జీవికి ప్రాణం ఉంది. చెట్టుకు, పుట్టకు, పిట్టకు, కాకికి, గోమకు కూడా శక్తి ఉంది. అలాగే భార్య అనేది మరీ చులకనగా చూడకండి, భర్తనే వాడిని కూడా చులకనగా చూడకండి. పాపం అమ్మాయిలారా కొంచెం ప్రేమించండి, మా అబ్బాయిలను చక్కగా చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.